కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్లో ఆపోజిట్ లెటర్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్స్లో మనం వితిన్ సెకండ్స్లోనే క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే కనుక మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అసలు ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి అంటే, మనకి ఏవైనా ఒక రెండిటి ఆల్ఫాబెటికల్ లెటర్స్ని వాటి ప్లేస్ వాల్యూస్ని సమ్ చేసినప్పుడు మనకి ఆ సమ్ అనేది 27 రావాలి. అలా వస్తే వాటిని మనం ఆపోజిట్ లెటర్స్ అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ చూడండి, జీకి టీ ఆపోజిట్ లెటర్ అయితే 20 + 7 27, ఎంకి ఎన్ అయితే 13 + 14 27, ఏకి జెడ్ అయితే 26 + 1 27. ఇలా ఉంటే మనము వాటిని ఆపోజిట్ లెటర్స్ అని చెప్పేసి చెప్తాము. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్తాను చూడండి. ఏ టు జెడ్ అంటే ఏకి జెడ్ ఆపోజిట్ లెటర్, బీఓవై బాయ్లో బీవై, క్రక్స్లో సిఎక్స్, డిడబ్ల్యూకి దోశ వడ, ఎల్ఓవిఈ లవ్లో ఎల్ఓ ఈ రెండు ఆపోజిట్ లెటర్స్, విఈ కూడా ఆపోజిట్ లెటర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ యూలో ఎఫ్యూ, ఘాట్ రోడ్ ఐడియా ఉంది కదా జీటీ, హై స్కూల్లో హెచ్ఎస్, ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా అవ్వచ్చు, ఇండియన్ రైల్వేస్ అయినా అవ్వచ్చు, ఏదైనా మనకి ఏదైనా వర్డ్స్ తీసుకొని అది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. జేక్యూ అంటే కార్డ్స్లో మనకి జాక్ క్వీన్ ఉంటారు కదా, అంటే సో జేక్యూ. కేపీ అంటే పీకే పవన్ కళ్యాణ్, సో పీకే ఆపోజిట్ లెటర్స్ కే. ఎల్ఓవి అయిపోయింది కదా. ఎంఎన్ అంటే మ్యాన్లో ఎంఎన్ ఆపోజిట్ లెటర్స్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్స్లో వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసేయచ్చు క్వశ్చన్స్కి.